హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్. నేను మీ రమ్య చౌదరి. సో ఫస్ట్ టైం ప్లాట్ పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు లీగల్గా ఎలా చెక్ చేసుకోవాలి, లొకేషన్ ఎక్కడ చెక్ చేసుకోవాలి, ఇలా నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ అన్ని మనకి ఈరోజు క్లారిఫై చేయడానికి ఇప్పుడు మనతో ఉన్నారు నంది రామేశ్వరరావు గారు, టెడెక్స్ స్పీకర్ అండ్ లెజెండరీ అవార్డ్ గ్రహీత. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, Hi, ఎలా ఉన్నారు? top of you. సూపర్, వావ్, నైస్ సార్. ఎస్ సార్. సో ఫస్ట్ ప్లాట్ పర్చేస్ చేయాలి అనుకున్నప్పుడు, అంటే ఒక 20-30 లక్షలు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి. అసలు లొకేషన్ ప్రాపర్గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని. సో మరి మీ 30 years ఎక్స్పీరియన్స్తో చెప్పండి సార్, ప్లాట్ పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి గైడెన్స్ తీసుకోవాలని? ప్లాట్ అనేది అందరికీ సొంత ఇంటి కళ. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద పుట్టిన ఒక ఇల్లు ఉండాలి, ఒక స్థలం ఉండాలి. నేను చాలా వీడియోస్ చెప్పాను, ప్రతి మానవుడికి 2-3 విషయాలు కంపల్సరీ. ఒకటి 100-200 గజాలు స్థలం, సిటీలో కొనుక్కోవడం, బయట కొనుక్కోవాలి. గ్రోత్ కారిడార్, ఓఆర్ఆర్కి ట్రిపుల్ఆర్ఆర్కి. రెండోది ఒక ½ కేజీ బంగారం. ఇప్పుడు ½ కేజీ సిల్వర్ కూడా వస్తుంది. ఇది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఎమర్జెన్సీలో ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఉంటుంది, ఒకప్పుడు స్టాక్ మార్కెట్ ఉంటుంది, ఒకప్పుడు గోల్డ్ మార్కెట్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్ కదా. సో కొనుక్కునే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చాలామంది మిస్టేక్ చేసేది ఏంటంటే వాళ్ళకి ఎక్కడ కావాలో తెలియదు, ఎందుకు కావాలో తెలియదు, ఎప్పుడు కావాలో తెలియదు. నేను నిన్న మన కెనడా నుండి ఒక కస్టమర్ పోయింది. సార్ నేను ఒక ప్లాట్ కొనుక్కున్నాను, ఎక్కడైనా పర్లేదు సార్, ఎంత బడ్జెట్ అయినా పర్లేదు సార్, పర్పస్ ఏదైనా పర్లేదు అంటే. అది మా బస్ స్టాండ్ నుంచి మా ఊరికి ఏ బస్ వెళ్తుంటే ఏం చెప్తాను, బస్ స్టాండ్ నిల్చొని మా ఊరికి ఏ బస్ వెళ్తుంటే చెప్పగలవా? లేదు. దాన్ని చెప్పే ఆన్సర్ లేవు. బడ్జెట్ ఓపెన్, ఏరియా ఓపెన్, అన్నీ ఓపెన్ అయితే ఇంకా మొత్తం డీల్ అవ్వదు. సో దే షుడ్ నో వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ బై. ఒకటి. రెండోది విచ్ లొకేషన్ అండ్ వై. చాలా మందికి భార్య ఒక దగ్గర పనిచేస్తుంది, భర్త ఒక దగ్గర పనిచేస్తుంది, పిల్లలు ఒక దగ్గర చదువుతారు, అమ్మా నాన్న ముసలి వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కాంబినేషన్లో వెరీ టఫ్. రెండోది బడ్జెట్ 50 లక్షలు, 40 లక్షలు, 130 లక్షలు. అది డైరెక్ట్గా వాళ్ళే పెట్టుకుంటారా, లోన్కి వెళ్తారా? కొంతమంది లోన్కి వెళ్దాం ఉంటుంది, లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఆల్రెడీ వాడు క్రెడిట్ సిబిల్ స్కోర్ నాట్ గుడ్. ఏమవుతుంది, ₹1,00,000 శాలరీ వస్తుంది, ఆయన ఆల్రెడీ 30,000 ఈఎంఐ కార్లోనో ఇంకేదో కడుతున్నాడు. స్టాటిస్టిక్స్ రికార్డ్ ప్రకారం మనిషికి వచ్చే శాలరీలో 40% ఎక్కువ ఈఎంఐ దాటకూడదు. 40% వరకు పెట్టుకోవచ్చు. అంటే ₹1,00,000 అంటే 40,000 ఈఎంఐ ఉండాలి. దీనికి ఎంత వస్తుంది? ఇప్పుడు 30,000 ఆల్రెడీ లోన్ ఉంది, భార్యకి నెలలు కొన్నాడు, కారు కొన్నాడు, భూమి కొన్నాడు, 10,000 ఎలా కడతాడు? 10,000 రాదు. 50 లక్షలు తీసుకుంటే 50,000 ఈఎంఐ ఉంటుంది. సో ఇది ఒక క్లారిటీ తీసుకోవాలి. తర్వాత ఎంతకాలం ఉంచుదాం అనుకుంటాడు ఆ స్థలాన్ని. కొంతమంది ఇప్పుడు మనం అంతకుముందు కూడా చాలాసార్లు మాట్లాడాం, ఉండడానికి కొనుక్కోవచ్చు, ట్రేడింగ్ కొనుక్కోవచ్చు, రిటర్న్ ఆన్ ROI అంటాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రెంటల్ ఇన్కమ్ అలాంటివి. నాలుగోది లాంగ్ టర్మ్. మీ అమ్మమ్మ నువ్వు పుట్టినప్పుడు రాస్తుంది 20 సంవత్సరాలు రమ్య చౌదరి, అది లాంగ్ టర్మ్. ఈ నాలుగిట్లో ప్రతిదానికి రూల్ వేరు ఉంటుంది, స్ట్రాటజీ వేరు ఉంటుంది. అది తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. తెలిసిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన బడ్జెట్ 40-50 లక్షలు అంటే సిటీలో కొనే పరిస్థితి లేదు. ఇక్కడ 4 లక్షల గజం మీరు ఆఫీస్ ఉన్నది, 4 లక్షలు ఎన్ని గజాలు కొనుక్కుంటాం? 50 లక్షలు, 10-12 గజాలు వస్తుంది, దేనికి పనికిరాదు. జనరల్ మీకు చెప్తారు టవల్కి ఎక్కువ, లుంగికి తక్కువ అని. సో దానికి మేము గైడ్ చేసేది ఏంటంటే, జనరల్గా హోమ్ లోన్ ఎప్పుడు చీప్ ఉంటుంది, కార్ లోన్ ఎప్పుడు కాస్ట్ ఉంటుంది, చూసుకోండి. సో అది క్లియర్ చేసి డిఫరెంట్ ఐడియా, అంటే వాళ్ళకి బర్డన్ తగ్గించే విధానంగా ప్లాన్ చేస్తాం. యాజ్ ఎక్స్పర్ట్గా మీరు 40-30 ఆల్రెడీ ఎంత తీసుకుంటారు? 15-20 లక్షలు తీసుకుంటాడు. సో ఎప్పుడు కూడా హౌస్ లోన్ రేట్ ఇంట్రెస్ట్ విల్ బి లెస్సర్ దెన్ కమర్షియల్ లోన్. సో మరి లీగల్గా ఎలాంటి వెరిఫికేషన్ చేసుకోవాలంటారు? లీగల్గా ఫస్ట్ టైటిల్ క్లారిటీ తీసుకోవాలి. టైటిల్ క్లారిటీ అంటే ఆ ప్రాపర్టీకి 50 సంవత్సరాలు రికార్డ్ చెక్ చేయాలి. దాన్నే మనం లింక్ డాక్యుమెంట్స్ అంటాం. లింక్ డాక్యుమెంట్లో అంటే దాని మొత్తం చరిత్ర ఉంటుంది. అంటే 1950లో లేఅవుట్ వేసిందంటే కనుక అప్పుడు మీరు నన్ను పుట్టలేదు, ఇట్లాగా మీరు పుట్టితే నాకు తెలియదు. సో 50 ఇప్పుడు 20, 75 సంవత్సరాలు రికార్డ్ చూస్తే మంచిది. ఒకవేళ 75 సంవత్సరాలు దొరకకపోతే కనీసం 40-50 సంవత్సరాలు
ఎవరి దగ్గర నుండి ఎన్ని ఇప్పుడు ఏముంటుంది, ఒక్కొక్కరు అమ్ముతుంటారు, ఒక్కొక్కరు కొంటుంటారు, ఒక్కొక్కరు అవును. అమ్ముతుంటారు, ఒకరు కొంటుంటారు. ట్రాక్ రికార్డు ఒక చైన్ నుండి ఇంకో చైన్ మారినప్పుడు డాక్యుమెంటేషన్ ఫర్ Okay. ఎగ్జాంపుల్ ఒక గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, వీళ్ళమ్మ రాయలేదు, సడన్గా ఎక్స్పైర్ అయిపోయారు. ఉమ్, లింక్ తప్పిపోతుందిగా. ఉమ్, మీ తాతగారు మీ నాన్నగారికో లేకపోతే మీకో రాసి ఉండాలి. ఉమ్, రాయలేదు అనుకోండి, అలాగే మీలో ముగ్గురు డాటర్స్ ఉన్నారు, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు, నేను ఆడపిల్లలకి ఇవ్వమంటాడు ప్రస్తుతం, లేకపోతే మీ అన్నయ్యలకి ఇవ్వమంటాడు, రకరకాల ఫిట్టింగ్స్ ఉంటాయి. కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ కాంప్లికేషన్ క్లియర్ చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసి ఆ రెగ్యులర్ ఎస్ఆర్ఓ రికార్డ్స్ అప్డేట్ చేసి, అప్పుడు అది మీకు అమ్మడానికే పవర్ లేదు, ఓకే. అది మ్యూటేషన్ అంటాం. ఓకే. అట్లా ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్, ఉమ్, దాంట్లో ఏంటంటే మార్ట్గేజ్లో ఉన్నా, ఉమ్, లోన్ ఉన్నా అలాంటివన్నీ బయటపడతాయి. ఇప్పుడు Okay. ఎవరి పేరు ఉంది, ఎవరి పేరు ఉండాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే బిల్డర్ అమ్మినప్పుడు బిల్డర్ షేర్లో ఉండొచ్చు, ఉమ్, ల్యాండ్ ఓనర్ షేర్లో ఉండొచ్చు, ఉమ్, ఇన్వెస్టర్ షేర్లో ఉండొచ్చు, లేకపోతే ఎవరి పేరు ఉండకపోవచ్చు. ఉమ్, ఒకవేళ ఆల్రెడీ ప్లాట్ అమ్మేసినట్టు అదే లేఅవుట్లో ఉంటే అది బయటపడుతుంది, అది మనం కొనకూడదు, ఓకే. డూప్లికేట్ కదా. ఉమ్, సో ఇది జాగ్రత్త. అట్లానే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. ఓకే. లీగల్ ఒపీనియన్ అంటే మొత్తం అవన్నీ వెరిఫై చేసి సర్వే నెంబర్ కరెక్ట్ ఉందా, నాలా కన్వర్షన్ అయిందా, ఉమ్, అట్లనే జోన్లో ఏమున్నాయి, ఏ జోన్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉందా, ఉమ్, ఇట్లాంటి పాయింట్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. దాన్ని చెక్ చేసుకోవడానికి మెథడ్స్ ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి. lakes.hmda.gov అంటే ఎఫ్టిఎల్ బఫర్ జోన్, మీ మండల్ పేరు, సర్వే నెంబరు, గ్రామం, పంచాయతీ, విలేజ్ పెడితే ఉమ్, అది వచ్చేస్తుంది. ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా, నాన్ ప్రొహిబిటెడ్ లిస్ట్లో ఉందా, ఓకే. అది తీసుకోవాలి. Yes. అట్లా బ్యాంక్ లోన్ వస్తుందా రాదా, ఈయనకి వస్తుందా లేదా, ప్లాట్కి వస్తుంది, రెండు చూసుకోవాలి. ఓకే. ఒకసారి చాలా మంది కొనేసుకుంటారు, ఈయనకి ఎలిజిబుల్ ఉంటుంది. ప్రాపర్టీ మంచిదే, ఉమ్, బిల్డర్ మంచోడే, ఉమ్, నీదే డబ్బులు లేవు, నువ్వు మంచోడే, కానీ ఉమ్, సిబిల్ రేటింగ్, ఉమ్, క్యారెక్టర్ ఇన్ ఏ బ్యాంక్. సిబిల్ అంటే ఏంటి, ఉమ్, జనరల్గా మనం బయట పబ్లిక్ క్యారెక్టర్, పెళ్లి అవును. చేసుకుంది అమ్మాయి క్యారెక్టర్, అబ్బాయి క్యారెక్టర్, అట్లా బ్యాంకులో క్యారెక్టర్ అది. ఓకే. ఆ క్యారెక్టర్ అవుతే డబ్బులు లేరు, ఓకే. నా గరక నా ఘాటుగా. ఎస్ సార్. సో ఇలాంటివి మనం మీరు ఇచ్చిన 2 నిమిషాల్లో మాట్లాడడం చాలా కష్టం నాకు. ఇప్పుడు ఫాస్ట్ ర్యాపిడ్ ఫైర్ లా చెప్తావు, ఓకే. బట్ నువ్వు ఇచ్చే 3-4 నిమిషాలు అంత, ఇది ఒక పెద్ద ఓషన్ ఓకే. లైబ్రరీ. Yes. సో ఇట్లా మెయిన్ డాక్యుమెంట్ గవర్నమెంట్ పర్మిషన్స్, ఉమ్, రేరా, డిటిసిపి, హెచ్ఎండి ఉమ్, అన్నీ చెక్ చేసుకోవాలి. చేసుకోవాలి. ఓకే. అంటే బిల్డర్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ఉమ్, బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు, ఉమ్, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశాడు అనేది ఇంపార్టెంట్ కాదు, ఉమ్, ఎన్ని ప్రాజెక్ట్స్ ఎంత టైంలో డెలివరీ చేశాడు, కరెక్ట్. కరెక్ట్ టైంలో చేశాడు లేదా, ఉమ్, కస్టమర్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి, సైట్లో ఎట్లా ఉంది, ఎంప్లాయీస్తో మాట్లాడు, పాస్ట్ కస్టమర్స్ అంతకుముందు ప్రాజెక్ట్ చేస్తుంటే కస్టమర్స్ ఉమ్, ఉన్నారా లేదా, ఉమ్, ఆ కస్టమర్స్ ఏమంటున్నారు, ఉమ్, మీరు పాత కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఫిజికల్గా చూడండి, ఓకే. మీకే తెలిసిపోతుంది మెయింటైన్ అవుతుందా లేదా. ఉమ్, ఇలాంటివన్నీ చూసుకుంటే మీరు కొనుక్కున్న తర్వాత 3 పువ్వులు 6 కాయలుగా ఉంటాయి. సూపర్ సూపర్ సార్. సో లీగల్ గా చెక్ చేసుకోవాలి, మనం అన్ని కస్టమర్ రివ్యూస్ చూసుకొని మనం ఒక ప్లాట్ అనేది పర్చేస్ చేసుకోవాలి. నథింగ్ లెస్ దాన్ మ్యారేజ్. రైట్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. ఎస్ కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.